ఓకేనా. నేను కర్వ్డ్ బీన్స్ మీద చాలా ప్రాబ్లం చెప్పాను ఆల్రెడీ. ఇది ఒక టైప్ ప్రాబ్లం. ఒక సి ఫ్రేమ్ ఉందంట, దాని మీద 100 కిలోన్యూటన్స్ ఒక లోడు, అంటే ఇటువైపు 100 కిలోన్యూటన్స్ అంత లోడ్ అనేది పడుతుంది అన్నాడు. నెక్స్ట్ ఈ సేమ్ ఫ్రేమ్ ఆఫ్ 100 కిలోన్యూటన్స్ కెపాసిటీ ప్లస్ is shown in the figure. సో ఎలా ఉంది? ద మెటీరియల్ ఆఫ్ ద ఫ్రేమ్ ఈజ్ గ్రే క్యాస్ట్ ఐరన్. అంటే ఈ మెటీరియల్ దేనితో యూజ్ చేస్తున్నాడంటే గ్రే క్యాస్ట్ ఐరన్ ఉపయోగిస్తున్నాడు. దాని యొక్క అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెస్ ఐల్ స్ట్రెస్ 200 న్యూటన్ పర్ mm స్క్వేర్. ద ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ద మెటీరియల్ ఈజ్ 3. ఫైండ్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్రేమ్. సో డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్రేమ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఈ 100 కిలోన్యూటన్స్ తట్టుకునేటట్టు దీని యొక్క డైమెన్షన్స్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నాడు అనమాట. ఇండైరెక్ట్గా డైమెన్షన్స్ అడిగాడా, అంటే డైమెన్షన్ దేనికి అడుగుతున్నాడు? దీని అంటే దేని ఏమేమి బేస్ చేసుకుని 100 కిలోన్యూటన్ బేస్ చేసుకుని, అలాగే మెటీరియల్ కార్బన్ స్టీల్ బేస్ చేసుకుని, ఈ రెండు అంటే ఈ 2 రీడింగ్స్ని బట్టి మనం దాని మీద ఎంత లోడ్ పడుతుందో దాని అంటే పడే లోడ్ని బట్టి దాని యొక్క డైమెన్షన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు తక్కువ లోడ్ పడుతుంది అనుకోండి, అప్పుడు దాని యొక్క డైమెన్షన్స్ తక్కువ వస్తుంది, తక్కువ పెట్టుకున్న పర్లేదు. సో 100 కిలోమీటర్స్ పడుతుంది కాబట్టి చాలా అంటే దానికి తగ్గట్టు డైమెన్షన్ పెట్టాలన్నమాట. ఇది మనం అంటే డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్లో ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. అంటే లోడ్ తగ్గట్టు డైమెన్షన్స్ చూడడం. సో చూస్తే ఇలా ఇచ్చాడు. So first we have to find out permissible. So first find out changing permissible stress. అంటే అది ఎంతవరకు పెర్మిట్ చేస్తుంది? permissible tensile stress. Tensile stress. Permissible tensile stress, that is మనకు ఆల్రెడీ yield stress ఇచ్చాడు, that is sigma max. Right, sigma max is equal to sigma yt by ultimate, that is the factor of safety, that is f of s. So that is equal to 200 by 3 is equal to మనకి ఎంత వచ్చిందంటే ultimate 66 maximum stress 66.67 న్యూటన్ పర్ mm స్క్వేర్. అంటే allowable stress ఎంత వరకు ఉంది? 66.67 వరకు ఉంది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ బెండింగ్ స్ట్రెసెస్. ఫైండ్ అవుట్ బెండింగ్ స్ట్రెసెస్ ఆర్ క్యాలిక్యులేట్ ఎసెంట్రిసిటీ. క్యాలిక్యులేట్ అంటే ఎసెంట్రిసిటీ అలాగే అన్నీ వచ్చేసినాయి అనుకోండి, మనం ఈజీగా ఒకదానికి బెండింగ్ స్ట్రెసెస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ అండ్ అంటే ఎసెంట్రిసిటీ బెండింగ్ స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎసెంట్రిసిటీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే రాసుకోవాలి, లేకపోతే డైరెక్ట్గా బెండింగ్ స్ట్రెసెస్ క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఓకేనా? బెండింగ్ స్ట్రెసెస్. ఓకేనా? బెండింగ్ స్ట్రెసెస్ అయినా చేసేసుకోండి. అసలు బెండింగ్ స్ట్రెసెస్ కావాలంటే మనకి ఆర్ అని కావాలి, అంటే రేడియస్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. ఆర్ అని ఈక్వల్ మనం ఎలా రాయొచ్చు అంటే టిఐ బై టిఐ. అసలు ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం దీన్ని చేంజ్ చేసుకోండి. అంటే మనకి ఆర్ఐ ఎంత ఇచ్చాడు? ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 3 డేటా, అలాగే R0 2 డేటా, R0 ఏమవుతుంది 5 డేటా. ఎందుకంటే హైట్ ఎంత ఇచ్చాడు? 3D ఇచ్చాడు. ఇది ఆర్ఐ అయితే ఇది టోటల్ రేడియస్ R0 ఈజ్ ఈక్వల్ టు 5D అవుతుంది అన్నమాట. అలాగే సో బిఐ it is equal to 5D. ఓకేనా? హైట్ it is equal to 3D, and height 3D కదా.
ఓకేనా. సో హైట్ 3t కదా, అలాగే బిఐ కూడా 3tనే. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 0.75t అంటే ఇది t అవుతుంది, ఇది ti అవుతుంది. ti ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి ఇచ్చిన డేటా అన్నమాట, ఫ్రమ్ డయాగ్రామ్ బట్టి మనకి ఇచ్చిన డేటా. సో r ఈజ్ ఈక్వల్ టు ti, ఇది ఈ రిలేషన్ మనకి సో డేటా బుక్లో ఉంటుంది. ti ఇంటూ బిఏ టీ ప్లస్ టీహెచ్, మనకి ఈ రిలేషను డేటా బుక్లో ఉంటుందమ్మా. బిఐ ఇంటూ టీ ఇంటూ log of r0 ప్లస్ ri by r0. ఐ థింక్ అనుకుంటున్నాను, ఒకసారి చూస్తాను. log of ri ప్లస్ t, ri ప్లస్ t by ri. Think ri plus t log of e into r0 by r. సో ఇవన్నీ చూస్తే మనకి ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇట్ ఈస్ ఐ సెక్షన్ కాబట్టి న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఉంటుంది ti ఇంటూ బిఐ మైనస్ టీ ప్లస్ టీ ఇంటూ హెచ్, అలాగే హోల్ బై బిఐ మైనస్ టీ, ఇక్కడ మైనస్ టీ, బిఐ మైనస్ టీ ఇంటూ లాగ్ ఆఫ్ బిఐ టిఐ బై ఆర్ఐ, ఇది కూడా టిఐ బై ఆర్ఐ ప్లస్ టీ log of e into ri by r0. So substitute all the values, ఓకేనా. సబ్స్టిట్యూట్ చేస్తే rn is equal to ti అంటే ఎంత, ti t into bi అంటే bi, that is 3t minus t value, that is 0.75 t plus t value 0.75 t into h value 3t whole by bi, that is 3t minus t 0.75t into log of ri into t plus ti అంటే t plus by ri, that is 2t plus t 0.75t into t log of r0, that is 5t by ri 2t. సో ఇవంతా చేస్తాను, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ rn, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అందులో టీలో వచ్చింది. అది మనకి ఎంత వచ్చిందంటే rn 2.8t వచ్చింది అన్నమాట. 2.8t వచ్చిందన్నమాట. ఓకే, సో ఇది rn న్యూట్రల్ యాక్సిస్కి రిలేషన్ అన్నమాట. ఇది ఫ్రమ్ డేటా బుక్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ r వాల్యూ కూడా ఫైండ్ అవుతుంది. r వాల్యూ దట్ ఈస్ రేడియస్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్, దట్ ఈస్ ఈక్వల్ టు half that is ri plus half th square ti I square bi
minus t whole by th plus ti into bi minus t. So ఇది రిలేషన్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ సెంట్రాయిడల్ రేడియస్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో ఒకసారి చూడండి, ri ప్లస్ హాఫ్ th స్క్వేర్ ti bi into di minus theta t whole by t into h, th కాదు, t into h అలాగే ప్లస్ ti bi ti. సో ఇది ఈ రిలేషన్ ఫ్రమ్ డేటా బుక్ నుంచి ఇక్కడ రాసుకోండి. ఫ్రమ్ డేటా బుక్ ఇక్కడ రాసుకుంటా. ఫ్రమ్ డేటా బుక్, ఇది ఫ్రమ్ డేటా బుక్. ఓకే, సో ఆర్ వాల్యూ ఆర్ ఇస్ ఈక్వల్ టు ri అంటే ఎంత 2t ప్లస్ హాఫ్ ఇంటూ t వాల్యూ is 0.75 t into h value 3t, that is 3t whole square, 3t square into bi 3t minus t value 0.75 t whole by t and 0.75 and 75 t అలాగే h value 3t plus ta value that is t into bi value 3t అలాగే t value 0.75 t. సో నాకు దీని నుంచి r వాల్యూ కూడా వచ్చేసింది. r వాల్యూ ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ r ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటుంది. r వాల్యూ 0.18 t, సారీ, r వాల్యూ ఎంత వచ్చిందంటే 3t వచ్చింది. ఇది 3t వచ్చింది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 3t అంటే ఎసెంట్రిసిటీ రావచ్చు. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు eccentricity is equal to actually r minus rn. Eccentricity is equal to r minus rn, that is equal to r value 3t minus 2.8t that is equal to 0.2t. అంతే కదా, ఎసెంట్రిసిటీ 0.2t వచ్చింది. ఓకే, నెక్స్ట్ హెచ్ఐ వాల్యూ ఫైండ్ అవుట్. హెచ్ఐ ఈజ్ ఈక్వల్ టు మనం రాయొచ్చు rn మైనస్ rn రాయొచ్చు. rn అంటే ఎంత వచ్చింది 2t, దట్ ఈస్ 2.8t మైనస్ ri వాల్యూ 2t, దట్ ఈస్ 0.8t హెచ్ఐ వాల్యూ. ఓకే, సో నాకు అన్నీ వచ్చేసి ఇప్పుడు బెండింగ్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయండి. బెండింగ్ స్ట్రెసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే దట్ ఈస్ ఎంబీ ఫైండ్ అవుట్ చేయండి. బెండింగ్ స్ట్రెసెస్ అంటే బెండింగ్ లోడ్ కావాలి. ఎంబీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఫోర్స్ ఎంత 100 కిలో న్యూటన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 100,000 ప్లస్ 3t అంటే 1000 into 100 plus 3t. సో కనిపిస్తుంది మీకు వాల్యూ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఈ ప్రాబ్లం. ఇది తరచూ మనకు అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో కనిపిస్తుంది. సో 100 into t, దట్ ఈస్ ఇది ఎంత రాయొచ్చు మనం 30,000 t అవుతాం. 30,000 t అంతే కదా, that is 10 lakh, 3 lakhs, 3.00 so 30 t వచ్చిందండి. ఓకే,
నెక్స్ట్ ఏరియా కూడా ఫైండ్ అవుతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుతానికి ఏరియా అంటే టీ ఇంటూ 3D ప్లస్ 2D ఇంటూ 0.75 2D ఇంటూ 0.75T. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏరియా ఎంత వచ్చిందంటే ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఏరియా 4.5 T స్క్వేర్ 4.5 T స్క్వేర్ వచ్చిన 4.5 T స్క్వేర్. సో నాకు ఏరియా కూడా వచ్చింది. అలాగే ఎంబీ కూడా వచ్చేసింది. ఎంబీ ఎంత వచ్చింది? సో ఎంత వస్తే అంత. సో డైరెక్ట్ వాల్యూ వేసేసుకోండి, ఎందుకంటే మనకి చూపించే అవసరం లేదు, డైరెక్ట్ ఆ వాల్యూ వేసుకున్నా పర్లేదు. ఓకేనా? సో నెక్స్ట్ అంటే ఇక్కడ రాస్తాను, అంటే నాకు స్పేస్ కలిగి వస్తుంది. ఏరియా ఈక్వల్ ఎలా వస్తుంది? టీ ఇంటూ 3D ప్లస్, ఎందుకంటే ఒక టీ తీసేసాను కాబట్టి 2T ఉంటుంది. 2T ఇంటూ 0.5 2T ఇంటూ 0.75 T అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 3.5T 4.5 T. ఇప్పుడు సిగ్మా MPA పైన సిగ్మా BI ఈజ్ ఈక్వల్ టు MB ఇంటూ HI డివైడెడ్ బై A ఇంటూ E ఇంటూ R. సో దట్ ఈజ్ ఈక్వల్ టు MB అంటే ఎంత? 1000 ఇంటూ 1100 ప్లస్ 3D. ఓకే, నాకు ప్లస్ ఉంది. ఇంట్లో అనుకున్న మొత్తం చేసాను కానీ నాకు ప్లస్ ఉంది. 4 ఇంటూ HI వాల్యూ 0.80 4 బై ఏరియా వచ్చింది 4.5 T ఇంటూ ఈ వాల్యూ 0.2T ఇంటూ RI వాల్యూ 2T సిగ్మా BI. సో నాకు బెండింగ్ స్ట్రెస్ విన్నారు. సో స్ట్రెస్సెస్ వస్తుంది, అది ఎంత వచ్చిందండి నాకు ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్. సో ఎంతో, సో అలా ఉంచేసి డైరెక్ట్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే నేను అంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు, సో చేసుకునే అవసరం లేదన్నమాట, డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దానికోసమే నేను అలా ఉంచే పర్లేదు, ఏం కాదు. ఓకే, అలాగే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కనిపిస్తుంది మీకు. క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదు మనకి. ఓకేనా? అలాగే డైరెక్ట్ స్ట్రెసెస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్ టెన్సైల్ స్ట్రెస్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఎంత? 10 కిలోన్యూటన్ బై 10 ఇంటూ 10⁻³ 100 కిలోన్యూటన్స్ అన్నాడు కదా ఇది. ఓకేనా? 100 కిలోన్యూటన్స్ అంటే ఇది చేంజ్ అవుతుంది చూడండి సార్. ఫోర్స్ ఇంటూ పర్మనెంట్, దట్ ఈస్ 100 ఇంటూ 10⁻³ ఇంటూ 1000 ఇంటూ 1000 ప్లస్ 3D. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, MB అంటే 100 ఇంటూ 10⁻³ ఇది లోపల 1000 అవుతుంది. నేను 100 వేసుకున్నాను. ఓకే, ఇది అంటే నాకు ఇక్కడ ఫోర్స్ బట్టి నాకు దీనికి తిరిగేసానని అర్థమైంది. 100 ఇంటూ 10⁻³ by unit area, that is 4.5. So equation number 2 from equation 1 and 2 నుంచి అంటే
ఇప్పుడు వాడు అడిగింది డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్రేమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైనల్ డైమెన్షన్ of the frame, dimensions of the frame. Okay, dimensions of the frame అంటే sigma bi అంటే టోటల్ స్ట్రెసెస్ is equal to sigma చేసుకుంటే ఆటోమేటిక్గా సిగ్మా మ్యాక్స్ ఈక్వల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి డైమెన్షన్స్ వచ్చేస్తుంది. అంటే డైమెన్షన్స్ అంటే థిక్నెస్ టీ తెలిసింది అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని డైమెన్షన్స్ తెలుసుకున్నట్టు. దీన్ని బట్టి టీ తెలుసుకోవచ్చు. చూడండి ఒకసారి సిగ్మా బిఐ అంటే ఏంటిది 100 into 10 to the power 3 into 1000 plus 3t into 0.8t all by 4.5t into 0.2t plus 2t. అంతే కదా, ప్లస్ లోడ్ ఇది సిగ్మా దట్ ఈస్ 1000 into 10 to the power 3 whole by 4.5t. It is equal to sigma max ఎంత వచ్చింది 66.67 వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి దాని అంతట్లో మనకి టీ వచ్చేసింది అన్నమాట. టీ అంటే దాని అంతటిని చేస్తే టీ వచ్చేసింది. టీ ఎంత వచ్చిందంటే మనకి 99 mm, 99.5 mm, 99.5 mm. So it is equal to T equal to 100 mm. సో ఇది మనకు అల్టిమేట్గా వచ్చిన వాల్యూ అనమాట. అంటే అడిగిన దానికి మనం క్యాలిక్యులేట్ చేసినట్టే సింపుల్గా 100 mm కనిపిస్తుందా, 100 mm. ఓకేనా, సో ఇలాగ అడిగాడు అనమాట క్వశ్చన్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 100 mm. ఓకే, సో ఏం లేదు, ఆ సీ ఫ్రేమ్ మీద లోడ్ పడుతుంది కాబట్టి దాని నుంచి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ అసలు ఎలాబుల్ స్ట్రెస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, ఫ్యాక్టర్స్ ఇది ఎలాబుల్ స్ట్రెస్. ఈ ఎలాబుల్ స్ట్రెస్ వచ్చిన తర్వాత ఏ ఫైండ్ అవుట్ చేస్తారు, న్యూట్రల్ రేడియస్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, అలాగే అది వచ్చిన తర్వాత సెంట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్. ఈ రెండు తెలిస్తే అసెంట్రీ తెలిసిపోతుంది. ఈ అసెంట్రీ దేనికి ఉపయోగపడుతుంది అంటే బెండింగ్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది కర్వర్డ్ బీమ్ కదా, కర్వర్డ్ బీమ్లో బెండింగ్ స్ట్రెసెస్ ఉంటాయి, అవి ఫైండ్ అవుట్ చేయాలంటే ఎసెంట్రిసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, అలాగే హెచ్ఐ కూడా ఫైండ్ అవుట్ చేయండి. చూడండి ఒకసారి, బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంబీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ ఇంటూ ఆర్. అంటే హెచ్ఐ ఉపయోగపడుతుంది, ఈ ఉపయోగపడుతుంది. అందుకనే ఇక్కడ ఆర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక బెండింగ్ స్ట్రెసెస్ వచ్చేసింది. అలాగే డైరెక్ట్ స్ట్రెసెస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండు ప్లస్ చేస్తే మ్యాగ్నెటిక్ స్ట్రెస్ ఎక్కువ. అంటే ఈ రెండు యాక్చువల్గా డెవలప్ అయ్యే స్ట్రెసెస్. ఏ లోడ్ దగ్గర 100 కిలోన్యూటన్స్ దగ్గర డెవలప్ అయ్యే స్ట్రెసెస్. ఈ స్ట్రెసెస్ని అసలు మ్యాక్సిమం స్ట్రెసెస్కి ఈక్వల్ చేయండి. అంటే మ్యాక్సిమం స్ట్రెసెస్ అంతా 66.67 కదా, ఇది దీనికి అన్ని ఎక్సీడ్ అవ్వకూడదంటే ఈ రెండింటిని దీనికి ఈక్వల్ చేసాం అనుకున్నప్పుడు అక్కడ ఉన్న థిక్నెస్ వచ్చేసింది ఈజీగా. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. 1-10 సార్లు చూడండి, చూస్తేనే కానీ ఈ ప్రాబ్లమ్స్ మనకు అర్థం కావు. ఓకేనా, నోట్ చేసుకోండి.